నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే భారతదేశంలో ఒక్కొక్క రంగానికి అనగా ఆయా రంగాల్లో వచ్చేటటువంటి మార్పులను కొలవడానికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సూచి ఉంది. ఓకేనా? కావాలంటే మీరు చూడండి, భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మోస్పీ కింద పనిచేసేటటువంటి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు మన భారతదేశం జాతీయ ఆదాయాన్ని గణిస్తారు. అయితే మనం ద్రవ్యోల్బణం ఉంది కదా, ఇన్ఫ్లేషన్, ఈ ద్రవ్యోల్బణం సూచీలను కొలవడానికి మన భారతదేశంలో సిపిఐలను వాడుతున్నారు. దాంతోపాటు డబ్ల్యూపిఐలను వాడుతున్నారు. ప్రస్తుతం పిపిఐను కూడా తీసుకురావడం జరిగింది. ఓకేనా? దీనితో పాటు మన భారతదేశంలో ఇండెక్స్ ఆఫ్ పరిశ్రమ రంగంలో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కావచ్చు, లేదా ఇండెక్స్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్షన్ కావచ్చు. అనగా భారతదేశంలో ఒక్కొక్క రంగంలో వచ్చేటటువంటి మార్పులను కొలవడానికి మన భారతదేశంలో ప్రత్యేకమైన ఒక్కొక్క వ్యవస్థ కలదు. ఇది చూడండి, ద్రవ్యోల్బణం డబ్ల్యూపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం, రెండవది సిపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఈ రెండింటిని గణిస్తారు. అనగా ఈ రెండింటి ధరల్లో వచ్చేటటువంటి మార్పుని కొలవడానికి ఈ రెండు సూచనలు ఉపయోగిస్తారు. ఈ మధ్య డబ్ల్యూపిఐకి బదులుగా మన భారతదేశం ఏం చేస్తుంది, పిపిఐని కూడా గణిస్తుంది. ఓకేనా? ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ని కూడా గణిస్తుంది. అదే విధంగా పరిశ్రమల రంగంలో వచ్చేటటువంటి మార్పులు కొలవడానికి మనం ఏం వాడుతున్నాం, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా వాడుతున్నాం. అదే విధంగా సేవా రంగంలో వచ్చేటటువంటి మార్పుని కొలవడానికి ఇండెక్స్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్షన్ అనేదాన్ని వాడుతున్నాం. ఓకేనా? ఇలా ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి మనం వాడుతూ వస్తున్నాం. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, భారతదేశంలో పారిశ్రామిక రంగంలో వచ్చేటటువంటి మార్పులను కొలవడానికి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనే దానిని మన భారతదేశంలో మోస్పీ కింద పనిచేసేటటువంటి అనగా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు ఈ పరిశ్రమ రంగంలో వచ్చేటువంటి మార్పులను ప్రతి నెల కూడా ఈ ఐఐపి గణనతో గణిస్తారు. అనగా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనే దాన్ని గణిస్తారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచి భారతదేశం పరిశ్రమల రంగంలో వచ్చేటువంటి మార్పుని కొలిచేదే ఎదురంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఓకేనా? అయితే 2026 మే 25వ తారీఖున మన భారతదేశంలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనే కమిటీ ఈ ఐఐపికి సంబంధించి అనగా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ సంబంధించి నూతన ఆధార సంవత్సరాన్ని 2011-12 నుండి 2022-23కి సవరించడం అనేది జరిగింది. ఇది 2026 జూన్ 1వ తారీఖు నుంచి మన భారతదేశం అమల్లోకి రావడం అనేది జరిగింది. ఈ నూతన ఆధార సంవత్సరాన్ని మార్చిన తర్వాత 2026 ఏప్రిల్ మాసానికి సంబంధించి ఈ పారిశ్రామిక ఉత్పత్తి సూచి అనగా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ సంబంధించి గణాంకాలను ఈ నెలకు సంబంధించి 2026 జూన్ 1వ తారీఖున అధికారికంగా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? కాబట్టి దీని గురించి నేను ఇప్పుడు క్లారిటీ మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఇక్కడ పారిశ్రామిక ఉత్పత్తి సూచి పరిశ్రమల్లో వచ్చేటటువంటి పనితీరును కొలవడానికి, పరిశ్రమల్లో వచ్చే మార్పును కొలవడానికి ఈ పారిశ్రామిక ఉత్పత్తి సూచిని వాడతారు. మన భారతదేశం మొట్టమొదటిసారిగా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనే గణాంకాలను 1950లో విడుదల చేశారు. ప్రతి నెల కూడా ఎన్ఎస్ఓ విడుదల చేస్తుంది. పారిశ్రామిక ఉత్పత్తి పరిమాణంలో స్వల్పకాలిక మార్పులను కూడా ఇది కొలుస్తుంది. మన భారతదేశంలో ఈ సూచన కొలవడానికి ఫస్ట్
1937 అనే దాన్ని ఆధార సంవత్సరంగా తీసుకున్నారు. 1937ను ఆధార సంవత్సరంగా తీసుకున్నారు. అయితే మొన్న ముగిసినటువంటి అనగా ఈ 2011-12 ఆధార సంవత్సరాన్ని మన భారత ప్రభుత్వం 2017 మే మాసంలోగా తీసుకోవడం అనేది జరిగింది. 2017 మే మాసంలో ఆధార సంవత్సరాన్ని 2004 నుండి 2011-12కి మార్చడం జరిగింది. ఇది మన భారతదేశంలో తొమ్మిదవ సవరణ. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, 2026 మే 25న టిఎస్సి అనగా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఐఐపి నివేదిక ఆధారంగా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ సంబంధించి ఆధార సంవత్సరాన్ని 2011-12 నుండి 2022-23 మార్చడం అనేది జరిగింది. అయితే ఈ కొత్త శ్రేణిని అనగా న్యూ సిరీస్ ని ఎప్పుడు విడుదల చేశారంటే 2026 జూన్ 1వ తారీఖు విడుదల చేశారని చెప్పాను, ఏప్రిల్ మంత్ కి సంబంధించి. నెక్స్ట్ ఇది 2022-23 అనగా ప్రస్తుతం మార్చినటువంటి ఈ ఐఐపి ఆధార సంవత్సరం దీంట్లో ఎన్నవ ఆధార సంవత్సర సవరణ అంటే 10వ ఆధార సంవత్సర సవరణ. నెక్స్ట్ 10వసారి సవరించారు. 1937 మొట్టమొదటిసారిగా తీసుకున్నారు. అంతకుముందు 1946 అనగా 37 ప్రారంభమైతే 46, 51, 56, 60, 70, 80, 81, 93, 94, 2004, 5, 2011, 12, 2023. సో 22-23కి ఇప్పుడు రావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇందులో కొత్త అంశాలు చేర్చారు. కొన్ని కొత్త అంశాలను కూడా తీసుకోవడం అనేది జరిగింది. యాక్చువల్గా దీంట్లో ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లో కేవలం 3 భాగాలు మాత్రమే ఉంటాయి మిత్రమా. ఒకటి మైనింగ్, ఒకటి రెండవది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, ఒకటి మూడవది ఎలక్ట్రిసిటీ ఒకటి. ఈ 3 భాగాలు ఉంటాయి. 3 భాగాల్ని ప్రణాళిక తీసుకుని గణిస్తారు. కానీ నూతన ఆధార సంవత్సరంలో మరొక అంశాన్ని చేర్చడం అనేది జరిగింది. ఆ అంశం పేరు ఏంటంటే గ్యాస్ సరఫరా, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, వ్యర్థాల నిర్వహణ. మళ్ళీ చెప్తున్నా, చిటికే చెప్తున్నా నేను, ఈ పాయింట్ జీవితంలో మర్చిపోవద్దు. ఇంకా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా, ఓకేనా. సో ఇది మనకి వ్యర్థాల నిర్వహణ. ఓకేనా, ప్రస్తుతం 4 అంశాలను ప్రామాణికంగా తీసుకొని విడుదల చేస్తున్నాను. నెక్స్ట్ కొత్త సిరీస్ లో ఈ మైనింగ్ సెక్టార్ లో, మైనింగ్ రంగంలో ప్రధాన ఖనిజాలతో పాటు చిన్న చిన్న ఖనిజాలు, అరుదైన భూమి ఖనిజాలు కూడా ఇందులో చేర్చుకొని ఈ నివేదిక విడుదల చేయడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ పరిశ్రమలను 2 రకాలుగా వర్గీకరిస్తారు. చూడండి, ఇక్కడ భారతదేశంలో ఎన్ఎస్ఓ ఈ ఐఐపిని గణించాలంటే పరిశ్రమలను 2 రకాలుగా విభజిస్తుంది. ఒకటి వచ్చేసి బ్రాడ్ సెక్టార్స్ అంటే ఏంటంటే విస్తృత రంగాలు. రెండవది వచ్చేసి యూస్ బేస్డ్. ఈ 2 రంగాలతో మన భారతదేశంలో ఈ సూచన విడుదల చేస్తారు. విస్తృత రంగాలు ఏ భాగాలంటే మనకి తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, గనుల త్రవ్వకం అంటే మైనింగ్, విద్యుత్, ఎలక్ట్రిసిటీ, ఈ 3 ఉంటాయి. ఉపయోగిత ఆధార సెక్టార్లో వచ్చేసి యూస్ బేస్డ్లో వచ్చేసి ప్రాథమిక వస్తువులు, మూలధన వస్తువులు, మధ్యరకం వస్తువులు, అదేవిధంగా అవస్థాపన నిర్మాణ వస్తువులు, మన్నిక గల వస్తువులు, మన్నిక లేని వస్తువులు అని చెప్పి ఇలా ఉంటాయి. ఓకేనా. అనగా భారతదేశం ఎన్ఎస్ఓ ఐఐపిని గణించడానికి 2 రకాల పరిశ్రమలు తీసుకొని గణిస్తుంది. ఓకేనా. దీన్ని గణిస్తుంది, దీన్ని కూడా గణిస్తుంది. చూడండి, కావాలంటే ఎలా అనేది నేను చెప్తాను, జాగ్రత్తగా. ఐఐపి ఆధార సంవత్సరంలో 2011-12 నుండి 23కి మార్చిన తర్వాత మొదటి ఐఐపి గణాంకాలను 2026 ఏప్రిల్ నెలకు సంబంధించి విడుదల చేశారు. అయితే 2026 ఏప్రిల్ నెలలో విడుదల చేసినటువంటి ఈ గణాంకాలు మీరు ఒకసారి చూడండి. ఆధార సంవత్సరం మార్చిన తర్వాత మొదటి గణాంకాలు ఇవే. ఓకేనా. చూడండి, ఇక్కడ విస్తృత రంగాల ప్రకారం నేను చెప్పాను కదా, 2 రంగాల ప్రకారం విడుదల చేస్తారని చెప్పి. ఒకటి విస్తృత రంగాలు, రెండవది ఉపయోగిత ఆధారిత రంగాలు. దాన్ని బ్రాడ్ సెక్టార్ అని చెప్పి, దీన్ని యూస్ బేస్డ్ సెక్టార్ అని చెప్పి 2. దీన్ని చూస్తే మైనింగ్, క్వారీయింగ్, వృద్ధి రేట్ ఎంత అంటే 5.1%, తయారీ రంగం 6.2%, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇది 4.9%. ఇది గతంలో 2011-12 ఆధార సంవత్సరం ప్రకారం ఈ 3 ఉన్నాయి. నూతన ఆధార సంవత్సరం ప్రకారం 4వ చేర్చారు, మురుగునీటి పారుదల మరియు వ్యర్థాల నిర్వహణ.
6.6%. ఓకేనా, ఇది కొత్తగా చేర్చబడింది. 2025 ఏప్రిల్తో పోలిస్తే 2026 2026 ఏప్రిల్ నెలకు ఐఐపి వృద్ధి రేట్ ఎంత అంటే 4.9%గా చెప్పడం అనేది జరిగింది. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ దట్ పాయింట్. ఓకేనా, ఫస్ట్ గణాంకాలు ఇవే. నెక్స్ట్ 2026 ఏప్రిల్ నెలకు సంబంధించి వృద్ధి రేట్లు వినియోగిత ఆధారిత రంగాల ప్రకారం. ఇందాక మనం ఏం చెప్పాను, ఏప్రిల్ మంత్ కి సంబంధించి విస్తృత రంగాల ప్రకారం వృద్ధి రేటు చెప్పాను, అంటే పారిశ్రామిక సూచికలు చెప్పాను. ఇప్పుడు ఈ యూజ్ బేస్డ్ ప్రకారం చూద్దాం. ప్రాథమిక వస్తువులు 114.3, మూలధన వస్తువులు 132.1, మధ్యంతర వస్తువులు 119.7, మౌలిక సదుపాయాలు 129.7, అదేవిధంగా 119.1 వినియోగ మన్నిక గల వస్తువులు, మన్నిక లేని వస్తువులు వచ్చేసి 112.4. ఇప్పుడు దీంట్లో అన్ని నేర్చుకోవాలా సార్? అన్ని నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అత్యధిక భారితం దేనికి ఉందో చూడు. అత్యధిక భారితం వచ్చేసి ఇక్కడ మూలధన వస్తువులకు ఉంది. ఓకేనా, 132.1 ఉంది. నెక్స్ట్ అదే విధంగా అతి తక్కువ వాటా దేనికి ఉంది? 199. ఇది కదా, సారీ వెయిట్, 112 ఉండి 112, 119, 114, అంటే అతి తక్కువ వాటా మన్నిక లేని వస్తువులు కొనడం అనేది జరిగింది. సో ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, అర్థమవుతుందా? కాబట్టి నువ్వు మొత్తం కూడా నేర్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకేనా, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ నూతన ఆదాయ సంవత్సరాన్ని 2022-23కి మార్చిన తర్వాత మన భారతదేశంలో అన్నీ కూడా మారిపోయినాయి. అన్నీ కూడా మారిపోయాయంటే ఇక్కడ ఏమో మారిపోలేదని కాదు. గతంలో ఎంత వెయిటేజ్ ఉండేది లాస్ట్ బేసిల ప్రకారం, ఇప్పుడు బేసిల ప్రకారం ఎలా ఉంది ఒకసారి చూద్దాం. విస్తృత రంగాల ప్రకారం ఐఐపిని ఎలా గణిస్తారు? ఓకేనా, పరిశ్రమలు 2 రకాలు విభజిస్తారు. ఒకటి విస్తృత రంగాలు, 2 ఉపయోగిత ఆధారిత రంగాలు. విస్తృత రంగాల ప్రకారం మన భారతదేశంలో ఈ నూతన ఆదాయ సంవత్సరం ఆధారంగా ఎలా ఉందో చూద్దాం. ఇవి మొత్తము కూడా మనకు చూడండి, 1 4 రకాలు ఉంటుందని చెప్పాను. 1 2వ రకం, అదేవిధంగా 3వ రకం, అదేవిధంగా 4వ రకం. చాలా జాగ్రత్తగా మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 రంగాలు అని చెప్పాను. ఈ మొదటి 3 రంగాలు కూడా పాత ఆదాయ సంవత్సరం, ఇది కొత్త ఆదాయ సంవత్సరం ప్రకారం తీసుకోవడం అనేది జరిగింది. మైనింగ్, క్వారింగ్, ఇది చూడండి ఇక్కడ లాస్ట్ బేసియ ప్రకారం, ప్రెసెంట్ బేసియ ప్రకారం. ఓకేనా, మైనింగ్ అండ్ క్వారింగ్ 14.3% దీనికి భారతీయం ఇవ్వడం అనేది జరిగింది. ఐటమ్ గ్రూప్స్ ఎంత అంటే ఇక్కడ ఒకటే ఒక ఐటమ్ తీసుకున్నారు, కానీ దీని లోపల ఉప ఐటమ్స్ అంటే దాన్ని ఏమంటారంటే లోపల సబ్ ఐటమ్స్ ఎంత ఉంటాయంటే 29 ఉంటాయి. ఓకేనా, అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్ రంగం ఈ బేసిల ప్రకారం 77.6% దీనికి ఇవ్వడం అనేది జరిగింది. 405 ఐటమ్ గ్రూప్స్ ఉన్నాయి ఇందులో. ఎలక్ట్రిసిటీ గ్యాస్ వచ్చేసి 7.9% ఇచ్చాం, ఒకే ఒక ఐటమ్ గ్రూప్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇక చెప్పాను కదా లాస్ట్ బేసిల ప్రకారం ఈ 3 ఉన్నాయి, ఇది లేదని చెప్పాను కాబట్టి ఇక్కడ ఖాళీగా ఉంది. ఓకేనా, మొత్తం మీద లాస్ట్ చూడండి. ఇప్పుడు నూతన ఆదాయ సంవత్సరం ప్రకారం చూద్దాం. నూతన ఆదాయ సంవత్సరం ప్రకారం మైనింగ్ అండ్ క్వారింగ్ అని గనుల త్రవ్వకం ఎంత? 11.5053. ఇప్పుడు మనం సరిపోల్చుకోవాలా, లాస్ట్ బేస్ ఇయర్ కంటే ఈ బేస్ ఇయర్ ఏమైంది? మైనింగ్ అండ్ క్వారింగ్ తగ్గింది. ఏమైంది మిత్రమా? తగ్గింది. గత ఆదాయ సంవత్సరంతో పోలిస్తే ఈ ఆదాయ సంవత్సరం ప్రకారం విస్తృత రంగాల పరిశ్రమల రంగంలో ఐఐపి అనేది మైనింగ్ సెక్టార్లో గత ఆదాయ సంవత్సరంతో పోలిస్తే ఈ ఆదాయ సంవత్సరం తగ్గింది. ఓకేనా, మైనింగ్ అండ్ క్వారింగ్ లో చూస్తే వెయిటేజ్ పరంగా చూస్తే తగ్గింది. అదే ఐటమ్ గ్రూప్స్ పరంగా చూడండి పెరిగింది. ఎన్ని పెరిగాయి అంటే 2 పెరిగాయి. ఓకేనా, సేమ్ దీన్ని కూడా చూద్దాం. మ్యానుఫ్యాక్చర్ రంగంలో 77% దీనికి ఇచ్చారు వెయిటేజ్. ఐటమ్ గ్రూప్స్ ఎంత అంటే లాస్ట్ బేస్ ప్రకారం 405. మరి ఈ సంవత్సరం ఎంత? 76. అంటే గత ఆదాయ సంవత్సరంతో పోలిస్తే ఈ ఆదాయ సంవత్సరం వెయిటేజ్ లో కూడా ఇక్కడ కూడా తగ్గింది. అదే విధంగా వస్తువుల పరంగా చూస్తే అనగా ఐటమ్ గ్రూప్స్ పరంగా చూస్తే ఇక్కడ పెరిగింది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ సప్లై 7.9% దీనికి ఇచ్చారు లాస్ట్ బేస్ ప్రకారం. ఐటమ్ గ్రూప్స్ సంఖ్య ఒకటే
ఈ ఆదర సంస్థ ప్రకారం దీని వెయిటేజ్ ఎంత 10% దీనికి ఇచ్చారు అనగా లాస్ట్ బేస్ ఇయర్ కంటే ఈసారి బేస్ ఇయర్ పెరిగింది. ఓకేనా, అంటే మీరు గుర్తుపెట్టుకోవాలా, మైనింగ్ అండ్ క్వారింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఈ రెండు రంగాల్లో కూడా గత ఆదర సంవత్సరంతో పోలిస్తే ఈ ఆదర సంవత్సరంలో తగ్గగా. మూడవది ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ సప్లై మాత్రం గత ఆదర సంవత్సరంతో పోలిస్తే ఈ ఆదర సంవత్సరంలో వెయిటేజ్ అనేది ఏమైంది, ఇక్కడ పెరిగింది. ఓకేనా, ఐటెం గ్రూప్స్ కూడా ఇక్కడ పెరగడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ది వాటర్ సప్లై, సీవరేజ్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ అనేది లాస్ట్ బేస్ ప్రకారం లేదు, ఈ బేస్ ప్రకారం కొత్తగా తీసుకున్నారు అనగా 2.02% తిరిగి ఇచ్చారు. నోట్ దట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ దట్ పాయింట్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇది లేదు, ఈ సంవత్సరం ఎంత భారతాన్ని కేటాయించారు అడుగుతాడు. ఓకేనా, ఐటెం గ్రూప్స్ అంతా తిరిగి 2 కేటాయించారు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఐటెం గ్రూప్స్ 29 అన్నారు కదా, లాస్ట్ బేస్ ప్రకారం 29 అని చెప్పాను కదా, ఇది చూసుకోండి. ఇక్కడ లాస్ట్ బేస్ ప్రకారం ఈసారి బేస్ ప్రకారం 44 పెంచారు ఇక్కడ. ఓకేనా, 44కి పెంచడం అనేది జరిగింది. అయితే ఇది ఎకానమీ నేర్చుకునేటటువంటి పాయింట్, ఏదో ఎకానమీ చెప్పడం కానీ ఇలా దాని యొక్క వాల్యూస్ ని గుర్తుండాల్సిన అవసరం లేదు, కంటెంట్ గుర్తుండాలి. కంటెంట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా, మొత్తం మీద ఇది ఎలా పెరిగాయి ఎలా తగ్గాయని చెప్పాను కదా, మొత్తం మీద విస్తృత రంగాలలో ఐఐపి ఎలా ఉంది అని చెప్తే లాస్ట్ బేస్ ప్రకారం 407 ఐటమ్ గ్రూప్స్ తీసుకుంటే ఈసారి 463 ఐటమ్ గ్రూప్స్ కి పెరగడం అనేది జరిగింది. మొత్తం మీద ఎంతకు తగ్గింది మిత్రమా, తీసే ఇక్కడ ఎంత 463 కదా, ఇక్కడ 407, దీంట్లో నుంచి తీసే మిత్రమా ఎన్ని 13లో నుంచి 7 పోతే మనకి 13 నుంచి 7 పోతే 6. ఓకేనా, ఇక్కడ 5 అంటే దాదాపు 56 వస్తువులు మనకి పెరగడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. గత ఆదర సంవత్సరంతో పోలిస్తే ఈ ఆదర సంవత్సరం 56 ఐటమ్ గ్రూప్స్ పెరగడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఇది మనకి నేను ఇందాక మ్యాటర్ ఏదైతే చెప్పానో అదే మ్యాటర్ని నేను ఇక్కడ మీ నోట్బుక్ రాసుకోవడం కోసం చాలా క్లియర్గా ఇచ్చున్నా. ఓకేనా, నూతన ఆదర సంవత్సరంలో మైనింగ్ భారీతో తగ్గింది. ఓకేనా, కాన్సెప్ట్ ఎందుకు తగ్గింది, 14.372% నుండి 11.053% తగ్గడం అనేది జరిగింది. మీరు ఇక్కడ కూడా మీరు ఒకసారి నేను కంటెంట్ ఇచ్చాను కదా ఆల్రెడీ, ఆ కంటెంట్ మీరు ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేయండి. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీ కాన్సెప్ట్ ఇది మీరు ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, నోట్ బుక్ రాసుకోవచ్చు, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నా ఇది మొత్తం కూడా అందులోనే. అయితే ఇక్కడ చూడండి 2011, 12, 2004, 5 తర్వాత 2011, 12కి వచ్చాం, తర్వాత 2022, 23కి వచ్చాం. అయితే ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించండి, ఐఐపిలో అంశాల సంఖ్య 2004, 5 ప్రకారం 399, తర్వాత 407కి పెరిగాయి, తర్వాత 463 ప్రస్తుతం పెరిగాయి. ఓకేనా, నెక్స్ట్ 2004, 5 ఆదర సంవత్సరంలో అవ్యవస్థీకృత రంగానికి కూడా భారత ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత 2011, 12 ఇవ్వలేదు, మళ్ళీ 2022, 23లో కూడా ఇవ్వడం అనేది జరగలేదు. ఓకేనా, నెక్స్ట్ మిత్రమా ఇది ఓల్డ్ బేస్ ప్రకారం ఇది ఏంటిది, ఇందాక విస్తృత రంగాల వాడు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మనకి యూస్ బేస్డ్ ఉపయోగిత ఆధారిత పరిశ్రమలు 2 రకాలు విభజిస్తాం. ఒకటి బ్రాడ్ సెక్టార్స్, రెండవది యూస్ బేస్డ్ అనగా విస్తృత రంగాలు, రెండవది ఉపయోగిత ఆధారిత. ఇది ఉపయోగిత ఆధారిత రంగంగా భారతదేశంలో ఐఐపి ఎలా ఉంది చూస్తే సెక్టార్ ఎన్ని సెక్టార్స్ అంటే 6 సెక్టార్లు. ప్రైమరీ గూడ్స్ గ్రూప్ ఎంత లాస్ట్ బేసిక్ ప్రకారం 15. ఓకేనా, అదేవిధంగా వెయిటేజ్ చూస్తే 34.5%. ఇంటర్మీడియట్ గూడ్స్ 110 ఐటమ్ గ్రూప్స్ వెయిటేజ్ 12.22. క్యాపిటల్ గూడ్స్ 67 మనకి 8.22. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ గూడ్స్ 29 12.34. కన్స్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ 86 12.4%. నాన్ కన్స్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ 100 ఇక్కడ 50.33 ఉండేది. అయితే మొత్తం మీద లాస్ట్ ఇయర్ వచ్చేసి 407 అని చెప్పాం కదా లాస్ట్ బేసిక్ ప్రకారం. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం నడుస్తున్న న్యూ బేస్ ఇయర్ లో ఐటమ్స్ అనగా గ్రూప్స్, ఐటమ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్ గ్రూప్స్ ని ప్రస్తావించలేదు, కేవలం భారత్ అని మాత్రమే ప్రస్తావించారు. అనగా చూడండి గతం కంటే ఇక్కడ పెరిగిందా లేదా,
ఇక్కడ తగ్గింది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఏమైంది, పెరిగింది. మళ్ళీ ఇక్కడ ఏమైంది మిత్రమా, తగ్గింది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఏమైంది మిత్రమా, తగ్గింది. మళ్ళీ ఇక్కడ ఏమైంది మిత్రమా, మళ్ళీ ఇక్కడ తగ్గింది. మళ్ళీ ఇక్కడ ఏమైంది మిత్రమా, పెరిగింది. అంటే ఇది అనమాట. అయితే భారతం నేర్చుకునే ప్రయత్నం చేయండి, భారతం నేర్చుకునే ప్రయత్నం చేయండి. మొత్తం మీద 463 వస్తువులు ఉన్నాయి. అయితే ఏ కేటగిరీ కిందకి ఎన్ని వస్తువులు వస్తాయి, ఎన్ని ఐటమ్ గ్రూప్స్ వస్తాయని మాత్రం చెప్పలేదు. ఓకేనా, దీన్ని విడుదల చేయలేదు కాబట్టి ఖాళీ బాక్స్ పెట్టాను. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం నేర్చుకోవాలనేసి అంటే, మీరు ఏం నేర్చుకోవాలంటే ఈ వాల్యూస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నూతన ఆధార సమస్యల ప్రకారం అత్యధిక భారితం ఏది కలిగి ఉంది చూడండి, కౌంట్ చేయండి. ఇది ఏది, ప్రైమరీ గూడ్స్ కాబట్టి ఫస్ట్ ఇది. ఓకేనా, ఫస్ట్ ఇది అత్యధిక భారితం. అత్యల్ప భారితం దేనికి ఉంది చూడండి, క్యాపిటల్ గూడ్స్. అత్యల్ప భారితం దేనికి ఉందంటే లీస్ట్. అత్యల్ప భారితం దీనికి ఉండడం అనేది జరిగింది. ఓకేనా, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, నూతన ఆధార సంవత్సరం 2022-23 ప్రకారం ఇందులో అత్యధిక భారితం ప్రైమరీ గూడ్స్, అత్యల్ప భారితం క్యాపిటల్ గూడ్స్ అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్ చెప్పండి, ఎకానమీ వెంకటేశ్వర యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఆ యాప్లో మీకు అన్ని క్లాసెస్ ఉన్నాయి. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రం, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రం, థ్యాంక్ యూ సో మచ్.